శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. నిజంగా మనకు విల్ పవర్ ఉండాలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. ఎస్, ఇది 100% నిజం. ఇప్పుడు మన నందమూరి బాలకృష్ణను చూస్తే అదే అనిపిస్తోంది. విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలయ్య ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. 64 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 109 సినిమాల్లో నటించి మరికొన్నింటిని లైనప్లో పెట్టుకున్నారు. రాజకీయాలు, సామాజిక సేవ, బుల్లితెరపై యాంకరింగ్, అబ్బో ఒక్కటేంటి, మన బాలయ్య బాబు ముందు ఏవైనా దిగదుడిపే. అందుకే అంటారు సింహం కడుపున సింహమై పుడుతుందని. ఎవరేమనుకున్నా తెలుగు సినీ రంగంలో ఒక మణిరత్నం బాలయ్య బాబు. ఎందుకంటే భారతీయ సినిమా చరిత్రలో ఎంతో మంది మహానటుల వారసులు తమ తండ్రుల చరిష్మా, ఫేమ్, ఫ్యాన్ బేస్ ఆధారంగా చేసుకుని వెండితెరపై అరంగేట్రం చేశారు. కానీ కొద్దిమందే విజయం సాధించారు. వారిలో బాలయ్య ఖచ్చితంగా ప్రత్యేకం. ఎందుకో ఈ వీడియో మీకు చెబుతుంది. తాజాగా నందమూరి నటసింహానికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించి గౌరవించింది కేంద్రం. వాస్తవానికి ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాలి. కళారంగానికి ఆయన చేస్తున్న సేవలకు, రాజకీయాలు, సామాజిక రంగంలో చేస్తున్న కృషికి బాలకృష్ణకు అవార్డులు ఎప్పుడో రావాల్సిందే. కొంచెం లేట్ అయినా కానీ ఈ వార్త మాత్రం మంచి కిక్కిచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ అంటే అంత ఇష్టం అభిమానులకు. ఎందుకంటే ఆయనకు ఒక పెద్ద హీరో అనే గర్వం ఉండదు. ఒక ముఖ్యమంత్రికి కొడుకు అనే గర్వం ఉండదు. ఒక ముఖ్యమంత్రికి వియ్యంకుడు అని గొప్పలు చెప్పుకోరు. ఏపీలో యువ కెరటమైన ఒక మంత్రికి మామననే గర్వం కూడా కనిపించదు. బాలకృష్ణ అంటే మాకు భక్తి అంటారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నందుకు, ఎందుకంటే పేదవారికి సహాయం చేస్తున్నందుకు, ఎందుకంటే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సహాయపడుతున్నందుకు, ఎందుకు అంటే ఒక్క అవినీతి లేదు, ఒక్క రాజకీయ సెటిల్మెంట్ లేదు, ఒక అక్రమ వ్యాపారం లేదు. దట్ ఈజ్ బాలయ్య. నిన్నటి తరమైనా, నేటి తరమైనా, రేపటి తరమైనా అందరి నోటి నుండి వచ్చే ఒకే ఒక్క మాట, జై బాలయ్య. సాధారణంగా క్రికెట్లో సెంచరీ కొట్టిన తర్వాత ఎక్కువ మంది ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. వారు మిగిలిన ఆటను కూల్గా ముగించేసే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు మాత్రమే గార్డ్ తీసుకుని మళ్లీ ఆటను ఫ్రెష్గా ప్రారంభిస్తారు. వారు అసాధారణ పరిస్థితుల్లో కూడా ఒంటరిగా నిలబడి అద్భుతాలు సృష్టిస్తారు. అటువంటి ఆటగాళ్లను మనం లెజెండ్స్ అంటాం. అలాంటి లెజెండే మన బాలయ్య. అలాగే చాలా మంది నటులు 60 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ అవుతారు లేదా తక్కువ పనులు చేస్తూ రిలాక్స్ అయిపోతారు. కానీ బాలయ్య ఈ ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. 60 ఏళ్లు దాటిన తర్వాత జోష్గా దూసుకెళ్తున్నారు. ఈ విజయాలకు కారణం ఒక్కటే, ఆయన విల్ పవర్. మన లక్ష్యం మంచిదైతే, మనం ఎంచుకున్న దారి సరైందైతే రాకెట్లా దూసుకుపోవచ్చు. దానికి ఉదాహరణ మన బాలయ్య. ఇప్పటి జనరేషన్ ఈయన ఆదర్శంగా తీసుకుంటే చదువులో, ఉద్యోగ సాధనలో అనుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోగలరు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాలయ్య సినిమా కెరీర్ చూస్తే ఔరా అనిపిస్తుంది. 1960 జూన్ 10న ఎన్టీ రామారావు బసవతారకంల కడుపున పుట్టిన బాలకృష్ణ ఆయన నట వారసత్వాన్ని బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు. 1974లో తాతమ్మ కళ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అంటే 14 ఏళ్లకే టాలీవుడ్లో అడుగుపెట్టారు. రావడం ఎన్టీఆర్ వారసుడిగా వచ్చినా ఆ తర్వాత ఆయనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1974 మొదలుకుని నేటిదాకా 109 సినిమాల్లో నటించారు. పౌరాణికం, భక్తిరస, చారిత్రకం, సామాజికం, స్కైఫై, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య టచ్ అయ్యని జోనర్ లేదు. ఆయన సమకాలీన కథానాయకుల్లో ఎన్ని జోనర్స్లో నటించింది బాలయ్య ఒక్కరే. డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్ కూడా చేశారు. 2-3 హీరోయిన్లతో స్క్రీన్ను షేర్ చేసుకున్నారు బాలయ్య. అన్నగారి సినిమా అయిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి ఆయనే ప్రొడ్యూసర్, రైటర్ కూడా. దానవీర సూరకర్ణ మూవీలో ఎన్టీఆర్తో కలిసి నటించి మెప్పించారు. 50వ సినిమా నారీ నారీ నడుము మురారితో ప్రేక్షకులను తెగనవ్వించారు. యాక్షన్, మాస్ హీరో, కామెడీ కూడా ఇంత బాగా చేయగలరా అని ప్రేక్షకులే షాక్ అయ్యేలా నటించారు మన బాలయ్య. 1991లో వచ్చిన ఆదిత్య 369 సినిమాతో రికార్డులు సృష్టించారు. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి, 2001లో వచ్చిన నరసింహనాయుడు సినిమాలు నటసింహం కెరీర్నే కొత్త గ్రాఫ్కు చేర్చాయి. 2010లో వచ్చిన సింహ, 2014లో రిలీజ్ అయిన లెజెండ్ సినిమాలు రికార్డుల మోత మోగించాయి. 2017లో తన 100వ సినిమా కోసం ఓ చారిత్రక సన్నివేశాన్ని ఎంచుకుని గౌతమిపుత్ర శాతకర్ణితో అద్దరకొట్టారు. ఇక 2021లో విడుదలైన అఖండ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్.
త్వరలో రానున్న అఖండ 2 మూవీపై అంచనాలను ఊహించలేం. బాలయ్య బాబు నరసింహనాయుడు, సింహ, లెజెండ్ మూవీస్ కు నంది అవార్డులను కూడా అందుకున్నారు. నంది అవార్డులతో పాటు సైమా, సంతోషం లాంటి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలు ఈ రేంజ్ లో హిట్ అవుతున్నా ఆయనలోని మరో కోణాన్ని ప్రదర్శించేందుకు బుల్లితెరపైన ప్రత్యక్షమయ్యారు ఈ లెజెండ్ యాక్టర్. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోతో అందరికీ షాక్ ఇచ్చారు. బాలయ్య బాబేంటి ఓ టాక్ షోకు హోస్ట్ గా చేయటం ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తెరపై ఆయన యాక్టింగ్ చూసి నోరెళ్లబెట్టారు ప్రేక్షకులు. ఈ షో ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకుని 4వ సీజన్ను కంటిన్యూ చేస్తోంది. సినిమా, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎంతో మంది లెజెండ్స్ ను, మనకు తెలియని వారి జీవిత విశేషాలను తెరపై ఆవిష్కరించింది అన్స్టాపబుల్ విత్ బాలయ్య షో. ఇండియన్ టెలివిజన్ రంగంలోనే టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ షో ఆహా సంస్థకు కోట్ల రూపాయలు కురిపించిందని ఇండస్ట్రీ టాక్. ఈ షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. అన్స్టాపబుల్ షో తర్వాత బాలయ్యను అందరూ తమ ఫ్యామిలీ మెంబర్ గా భావించడం మొదలుపెట్టారు. అలా అన్ని వర్గాల వారికి దగ్గరయ్యారు. సినిమాలు, టాక్ షోలతో పాటు రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు మన బాలయ్య. ఎంతైనా ఎన్టీఆర్ రక్తం కదా, ఆయన చూపిన దారిలోనే ప్రజా జీవితంలోకొచ్చారు. టీడీపీ ప్రారంభం నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం 2014లో ఎంటర్ అయ్యారు. రాయలసీమలోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా హిందూపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటిస్తూనే ఉంటారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నేనున్నానంటూ వచ్చేస్తారు బాలయ్య. ఇక తన తండ్రి, తన తల్లి బసవతారకం పేరు మీద ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలను ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు బాలకృష్ణ. క్యాన్సర్ రోగులకు మంచి వైద్యాన్ని అందిస్తోంది ఆస్పత్రి. పేదలకు ప్రాణదాతగా మారింది బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి. ఆ హాస్పిటల్ను నడిపేందుకు బాలయ్య తీసుకుంటున్న చొరవ అంతా ఇంతా కాదు. ఈ ఆస్పత్రి కోసం తన సొంత డబ్బును ఖర్చు పెట్టడంతో పాటు భారీగా నిధులను కూడా సేకరిస్తూ ఉంటారు బాలయ్య. అందుకోసం ఆయనే స్వయంగా పర్యటిస్తారు కూడా. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలన్న ఏకైక లక్ష్యంతో క్యాన్సర్ హాస్పిటల్ను అద్భుతంగా నడిపిస్తున్నారు బాలయ్య బాబు. ఈ ఆస్పత్రి గురించి ఎవరికీ తెలియని ఎన్నో వివరాలను వచ్చే ఎపిసోడ్స్లో మీకు సవివరంగా అందిస్తాం. ఇలా సినిమాలు, టాక్ షోలు, రాజకీయాలు, సామాజిక సేవ అంటూ ఈ వయసులోనూ యువకుడిలా పరుగులు పెడుతున్నారు బాలకృష్ణ. పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఆయన్ను వరించింది. మచ్చలేని మనిషి, మనసున్న మారాజైన బాలకృష్ణకు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక చివరిగా ఒక మాట, అదే జై బాలయ్య, జై జై బాలయ్య. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.